హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. న్యూ మోడల్ యాంగిల్స్ మనకు డోరీస్కు, రెడీమేడ్ డోరీస్కు ఇలా క్లాత్తో చీర మ్యాచింగ్ క్లాత్తో కుట్టుకోవచ్చు. ఇలా మన క్లాత్ 2 ఇంచుల వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడుగు తీసుకోవాలి. మనకు క్లాత్ ఎంత అవసరం ఉంటే అంత. 2.5 వెడల్పు తీసుకున్నా, ఇదేమో ఎటు 3 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇలా 2 మడతలు పెట్టి ఇలా లాస్ట్ కుచ్చులు పెడుతున్నా. కుచ్చులు లాస్ట్కి ఈ విధంగా ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి నీట్గా. మనకు అవసరం ఎంత అనుకుంటే అంత తీసుకోవచ్చు. నేను మామూలుగా ఓన్గా తీసుకున్నా, మీరు కూడా మీ ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా పర్వాలేదు, కానీ వెడల్పు మాత్రం 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఆపించు కుట్టులో పోతుంది. మనకు కుట్టులకు ఆపించు పోయినాక ఇంచు మిగిలాలి. 2 మడతలు పెట్టాలి. 2 మడతలు పెట్టినాక ఆపించు పోతే ఇంచు మిగులుతుంది. ఇలా డోరీస్ అతికిచ్చి ఇలా చుట్టుకోవాలి నీట్గా. ఎంత బాగా చుట్టుకోవాలంటే పువ్వులాక రావడానికి, రోజు పువ్వులాకనో ఏదో ఒక పువ్వులాక రావడానికి ఇలా చుట్టుకోవాలి నీట్గా. ఎక్కడ కూడా పువ్వులు లేవకుండా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ మనకు లోపలికి మడత పెట్టుకొని ఈ సూది దారం తీసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే దొట్టుగా లావుగా ఉంటుంది కాబట్టి మనకు కుట్టు మిషన్ పైన దారం తెగిపోతుంటుంది, కరెక్ట్ పడదు. మనకి ఇలా తీసుకొని కుట్టుకోవచ్చు. ఇలా 4-5 సార్లు కుట్టుకొని ఇలా చూసుకొని, 1-2 సార్లు చూసుకొని అంతసేపు వచ్చిందా లేదా చూసి ఆ దారం కట్ చేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసలేరు, లైక్ చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కి పెట్టండి. మీకు నేను పెట్టే వీడియో పెట్టంగానే మీ దాకా వస్తుంది. మీరు ఎంబడే చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇది పైన నేను చీర మ్యాచింగ్ తీసుకున్నా. పూల కలర్లు ఒక క్లాత్, చీర కలర్ ఒక క్లాత్, 2 కలర్లు తీసుకున్నా. ఎందుకంటే మనకు ఇంతకుముందు చూపించింది వేరేలాగా, ఇప్పుడు చూపించింది వేరేలాగా, కానీ క్లాత్ మాత్రం ఇలా డిజైన్ మాత్రం వేరే కాబట్టి మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి డోరీస్కు యాంగిల్స్. నేను మీకు చూపించడానికి కుడుతున్నా, అందుకని చిన్నగా తీసుకున్న డోరీస్, పెద్దగా ఎందుకని చూపించడానికి కదా, ఎవరికి అర్థమవుతుంది కదా మీకైతే అని చిన్నగా తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్టా ఈడ కుట్టుకోవాలి. కొంచెం పైకి మడత పెట్టుకోవాలి, కిందికి పైకి మడత పెట్టుకోవాలి, ఇట్లా తోకలాగా లేవకుండా ఉండడానికి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా దాని పైకి వచ్చేలా ఇలా ఉల్టా తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోవద్దు, మరి తక్కువ తీసుకోవద్దు. ఇలా నీట్గా, మరి పెద్దగా లావుగా కాకుండా మామూలుగా మీడియం సైజులో ఇలా కుట్టుకోవచ్చు యాంగిల్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. న్యూ మోడల్ రకరకాల యాంగిల్స్ మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు.